పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన బూడిదను రవాణా చేసేందుకు స్థానిక లారీలకు అవకాశం కల్పించాలని యజమానులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. అంతర్గా మండలం కొందనపల్లి సమీపంలో లారీల యజమానులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఎన్టీపీసీకి సంబంధించిన బూడిదను రవాణా చేసేందుకు కాంట్రాక్ట్ దక్కించుకున్న యజమానులే సొంత లారీలను ఏర్పాటు చేసుకోవడం వల్ల తమకు ఉపాధి కరువవుతుందని స్థానిక లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో పాటు ఇటుక బట్టీల యజమానులు సైతం తమ సొంత లారీలను రవాణా కోసం ఏర్పాటు చేసుకుని స్థానిక లారీల యజమానులను రోడ్డుపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ జీవనోపాధి కోసం బూడిద రవాణాకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో కాంట్రాక్టర్లకు సంబంధించిన సుమారు 600 లారీలను అడ్డుకున్నారు. అంతేకాకుండా స్థానిక లారీల యజమానులు సైతం తమ లారీలను నిలిపివేసి ఆందోళన బాటపట్టారు. ఇది ఎన్టీపీసీ యాజమాన్యం. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చొరవ తీసుకుని బూడిద రవాణాకు స్థానిక లారీ యజమానులకు అవకాశం కల్పించాలంటున్నారు. అసోసియేషన్ కావచ్చు, అంతర్గా మండల టిప్పర్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ జీవనోపాధి కోసం ఈరోజు రోడ్డునెక్కి నిరాహార దీక్ష చేపట్టినటువంటి అవసరం పడ్డది. వాస్తవానికి ఈ ప్రాంతంలో భూములను కోల్పోయి నిరాశ్రులైనటువంటి మాలాంటి యువకులు కొంతమంది ఈ ప్రాంతంలో ఉపాధి కొరకై టిప్పర్లు కొనుక్కొని యాస్ ట్రాన్స్పోర్టేషన్ చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి సందర్భం గత 10 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఎన్టీపీసీ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఈ ప్రాంతంలో ఉన్న యువత ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం పరిస్థితి ఏర్పడ్డది. దీనికి తోడుగా ఈ ప్రాంతంలో నూతనంగా ఆన్లైన్ టెండర్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ఎవరొచ్చినా ఈ టెండరు వేసుకొని వాళ్ళు బూడిద రవాణా చేసుకునేటువంటి సౌకర్యాన్ని ఎన్టీపీసీ కల్పించడం జరిగింది. అయితే దీంట్లో స్థానికేతరులు, ఈ స్థానికులు అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఈ రైతులు, ఈ కుటుంబాలు, ఇక్కడ నిరాశ్రులైనటువంటి కుటుంబాలను వాళ్ళ ఆర్థిక స్థితిగతులను నిర్వీర్యపరిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు తమ నిర్ణయాలతోని బయట లారీలను, టిప్పర్లను తీసుకొచ్చి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకొని స్థానికులకు వాళ్ళు ఉపాధి లేకుండా చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము నిరసిస్తూ ఈ దీక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ఎన్టీపీసీ టెండర్లు వేస్తున్నటువంటి సందర్భంలో, టెండర్లు పిలుస్తున్నటువంటి సందర్భంలోనే స్థానికంగా ఈ ఎన్టీపీసీ భూ నిర్వాసితులైన ఈ ప్రాంత ప్రజలకు లేదా ఈ ప్రాంతంలో ఉన్న లారీ అసోసియేషన్ వాళ్లకు స్థానిక టిప్పర్లు, స్థానిక లారీ వాళ్ళకే ట్రాన్స్పోర్టేషన్ అవకాశం కలిగిస్తూ వాళ్ళు బీడ్లనే వాళ్ళు ఈ పదాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా చేయాలనే ఉద్దేశంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 150 మంది ఓనర్లు ఈ దీక్ష శిబిరం మీద కూర్చోవడం జరిగింది.